హాయ్ స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోస్లో మనం 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు థర్డ్ వన్ సేమ్ అండి, సిమిలర్ ప్రాబ్లం. బట్ మనకు ప్రీవియస్ 2 క్వశ్చన్స్లో 3 బాక్సెస్ మెన్షన్ చేశాడు. బట్ ఇక్కడ మాత్రం మనకు 2 క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్, సపోజ్ దట్ an urn B1 contains 2 white balls and 3 black. Urn B2 contains 3 white 4 black balls. సో B1 లో మనకు 2 white and 3 black balls, B2 లో 3 white and 4 black balls. సో ఫస్ట్ మనం బాక్స్ ని ఫామ్ చేద్దాం. సో urn 1 మీన్స్ బాక్స్ 1, urn 2 మీన్స్ బాక్స్ 2. సో మనకు కలర్స్ ఏమి ఇచ్చాడండి? వైట్, నెక్స్ట్ బ్లాక్. 2 3 3 4. సో ఇదండి మనకి ఇచ్చిన డేటా, బాక్స్లోకి కన్వర్ట్ చేసా. సో ఇప్పుడు వెరీ సింపుల్. బాక్స్ 1 2 వైట్ 3 బ్లాక్, బాక్స్ 2 3 వైట్ 4 బ్లాక్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలండి? ఇచ్చిన డేటాను బాక్స్లోకి కన్వర్ట్ చేసేద్దాం. నెక్స్ట్, 1 urn is selected and ball is drawn from it if the ball is found to be black. మనం ఏం బాల్ అని సెలెక్ట్ చేసేది? బ్లాక్ బాల్ని సెలెక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి అంటే మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాల్సింది B1 అంటే urn 1. urn 1లో బ్లాక్ బాల్కి మనం ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ మనకు యూ నీడ్ టు రైట్ డౌన్ ద ప్రాబిలిటీ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ ది బాక్సెస్. Here only 2 boxes given. So same as it is, B1 B2 are the events that the selecting earns 1 and 2. So that is first one, probability of box 1. Same as it is, number of box 1. box 1 లో మనకు ఎన్ని ఉన్నాయండి? ఓన్లీ 1 by. బట్ ఇక్కడ టోటల్ బాక్సెస్ మనకి ఎన్ని ఇచ్చాడు? ఓన్లీ 2 బాక్సెస్. సో 1/2. ప్రీవియస్ క్వశ్చన్ మనం ఏం డిస్కస్ చేసామండి? టోటల్ 3 బాక్సెస్ కాబట్టి నెంబర్ ఆఫ్ బాక్స్ 1, టోటల్ బాక్స్ 3 అయిపోయింది. బట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఓన్లీ 2 బాక్సెస్ ఇచ్చాడు. సో మనకు ఆన్సర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? 1/2. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ బాక్స్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ బాక్స్ 2 బై 2 ఓన్లీ 1/2. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ 1 బాక్స్ 2 1/2కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనకి ఏ బాల్ సెలెక్ట్ చేయమన్నాడు? బ్లాక్ బాల్. సో యూ నీడ్ టు రైట్ డౌన్ ద ప్రాబిలిటీ ఫర్ బ్లాక్ బాల్ ఫ్రమ్ urn 1 అండ్ urn 2. సో మన కాన్సెప్ట్ ఏమైపోతుంది? కండిషనల్ ప్రాబిలిటీ పరంగా ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1, ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ ఫ్రమ్ బాక్స్ 2. సో నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ బై టోటల్ బాల్స్. నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఇన్ బాక్స్ 1. బాక్స్ 1లో నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. 3 బ్లాక్ బాల్స్. సో టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 3 + 2 5. బాక్స్ 2 బ్లాక్ బాల్స్. బాక్స్ 2లో బ్లాక్ బాల్స్ మనకి ఎన్ని ఉన్నాయండి? 4 బై టోటల్ బాల్స్ ఎన్ని? 4 + 7. సో నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఇన్ ద బాక్స్ 1 3 ఇచ్చాడు. టోటల్ బాల్స్ ఎన్ని ఇచ్చాడు? 5. నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఫ్రమ్ బాక్స్ 2. బాక్స్ 2లో బ్లాక్ బాల్స్ ఎన్ని ఇచ్చాడు? 4. టోటల్ బాల్స్ ఎన్ని అయిపోతున్నాయి మనకు? 4 + 3 7. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏమడిగింది ఇక్కడ? బ్లాక్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1. సో బై యూజింగ్ బేస్ థీరం, B is the event that the selecting from box 1 urn 1. So probability of B1 by B is equals to how much? Same as it is, probability condition యూజ్ చేసా. మళ్ళీ న్యూమరేటర్ అంటే ఏం తీసుకోవాలని చెప్పిన? క్వశ్చన్ దేనిపైన అడిగిండో దాన్ని తీసుకోవాలి. సో మన క్వశ్చన్ దేనిపైన అడిగిండో? బాక్స్ 1. సో బాక్స్ 1 2 తీసుకున్నా. P of B1 ఇంటూ P of B by B1. డినామినేటర్లో ఏముంటుంది మనకు? సమ్మేషన్ మీన్స్ యాడింగ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్. మనకి ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఇచ్చాడండి? ఓన్లీ 2 బాక్సెస్. సో 2 బాక్సెస్కి ఫార్ములా రాసి పెట్టేసా. నౌ వాల్యూ సబ్స్టిట్యూట్. P of B1 1/2 ఇంటూ B by B1 3/5 బై 1/2 ఇంటూ 3/5 ప్లస్ 1/2 ఇంటూ 4/7. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. 1/2 ఇంటూ 3/5 సేమ్ యాజ్ ఇట్ ఈస్. డినామినేటర్ ఓన్లీ 2 parts. In these 2 parts, what is the common term? 1/2. Remaining
3/5 plus remaining 4/7. 1/2 gets cancel. సో రిమైనింగ్ ఏముందండి 3/5 సరే ఇక్కడ ప్రీవియస్ 2 క్వశ్చన్స్లో మనకి ఏమొచ్చిందండి డినామినేటర్ సేమ్ టర్మ్స్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమున్నాయి మనకు 5 and 7 బోత్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనకు ఏ ప్రొసీజర్ గుర్తుకు రావాలి, క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం గుర్తుకు రావాలి. 3 7s are 21 plus 4 5s are 20 by 4 5 7s are 35. 3 7s are 4 5s are 5 7s are is equals to 3/5 by 21 plus 20 41 by 35 is equals to 3/5 into reciprocal and మళ్ళీ denominator 1 fraction, numerator 1 fraction. Numerator same as it is, denominator fraction ని నేను numerator లోకి తీసుకొస్తున్నా. అప్పుడు ఏమవుతుందని చెప్పాను నేను, numerator goes to denominator, denominator goes to numerator. Simply reciprocal of the fraction. So 41/35 goes to 35/41. Now 5 1s are 5 7s are 35. So what is the final answer అండి 3 into 7. 3 7s are 21 by 41. This is the answer. సో ప్రీవియస్ 2 క్వశ్చన్ల కంటే ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉందండి. సో మనకి ఇక్కడ ఇచ్చిన బాక్స్లు ఏంటండి ఓన్లీ 2 బాక్సెస్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. మీకు ఇంకా నేను ఫర్దర్గా మరిన్ని క్వశ్చన్స్ మీకు ఈజీ వేలో ఈజీ ప్రాసెస్లో మీకు అర్థమయ్యే విధంగా నేను అప్లోడ్ చేస్తాను ప్రతి క్వశ్చను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాథ్స్ గురు. థ్యాంక్ యూ.